It's a pleasure to introduce Mr. U. Tirupati Rao, Marketing Head of Direct Sales at Power9 Herbals, awarded the Excellence in Herbal Products for Holistic Health for his outstanding work. Please give him a huge round of applause, everyone. హంటింగ్ సీజన్ ఓపెన్ చేసి శ్రద్ధ పెడితే ఆ తర్వాత పని మీరు వద్దని ఆగిద్దా ఆగలేదా? ఒక 100 రోజులు పని చేద్దాం. లేదంటే ఒక ఫ్లిప్కార్ట్ కానీ లేదంటే ఈరోజు మనం చూస్తున్నటువంటి చాలా చాలా పెద్ద పెద్ద యాపిల్ స్టోర్ కానీ ఇలా పెద్ద పెద్ద వెబ్సైట్లు ఏవైతే ఉన్నాయో, పెద్ద పెద్ద సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఒక చిన్న రేకుల్ షెడ్లో స్టార్ట్ అయ్యాయి ఈ 4.5 సంవత్సరాల్లోనే. కానీ అంత స్ట్రాంగ్గా నిలబడ్డందుకు ఒక్కసారి మనం తండ్రి గారి 230 పైగా పేఓట్లు ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా చేసుకోగలిగాం. Power9 had
వచ్చాక బిఫోర్ గవర్నమెంట్ హెర్బల్స్ ఆఫ్టర్ గవర్నమెంట్ హెర్బల్స్ లాగా నడుస్తుంది మా ప్రాక్టీస్. Please, I kindly request. आज डायरेक्ट सेलिंग एक ऐसा फील्ड है जो कहीं ना कहीं भारत जैसे देश की पृष्ठभूमि में महिलाओं के लिए एक बहुत बड़ी अपॉर्चुनिटी है. It's a pleasure to introduce Mr. U. Tirupati Rao, Marketing Head of Direct Sales at Power9 Herbals, awarded the Excellence in Herbal Products for Holistic Health for his outstanding work. Please give him a huge round of applause, everyone. Powerful people make places powerful.
బిజినెస్ చేద్దామా? ఆఫర్ క్లోజెస్ సూన్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మై నేమ్ ఇస్ ఉదయ్ కిరణ్. ఎవరైనా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని నా వాయిస్ క్లియర్గా ఉందో లేదో కన్ఫర్మ్ చేయండి. జూమ్ స్టార్ట్ చేస్తాను. నా వాయిస్ క్లియర్గానే ఉందండి? ఎస్ సార్, క్లియర్ గానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్. Okay, and again, good evening to all. My name is Uday Kiran from Power9 Herbals Private Limited, Guntur. ఇది మన ఇండియా కంపెనీ, మన ఆంధ్ర కంపెనీ, మన తెలుగు కంపెనీ, మన గుంటూరు కంపెనీ, ఒక కేర్ ఆఫ్ అడ్రస్ ఉన్న కంపెనీ, ఒక మేనేజ్మెంట్ అందుబాటులో ఉన్న కంపెనీ, మేనేజ్మెంట్ సపోర్ట్గా ఉన్న కంపెనీ, అలాగే 4.5 సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న కంపెనీ, ఒక్క పేఅవుట్ కూడా పెండింగ్ లేకుండా 230 వారాలు పేఅవుట్ సక్సెస్ఫుల్ గా చేసుకున్న కంపెనీ, అలాగే ఒక ప్రొడక్ట్ డిస్పాచ్ కూడా పెండింగ్ లేకుండా విజయవంతంగా పూర్తి చేసుకున్న కంపెనీ, అలాగే 4 ప్రొడక్టులతో ఆరంభించి 60 ప్రొడక్టుల వరకు అభివృద్ధి చేసుకున్న కంపెనీ ఒక కేవలం 4 సంవత్సరాల్లోనే, అలాగే 60 ప్రొడక్టుల్లో కూడా 50,000 క్వాంటిటీ సేల్ చేసిన ఒక్క ప్రొడక్ట్ కూడా రిజల్ట్ రాకపోవటం కానీ సైడ్ ఎఫెక్ట్ రావటం కానీ జరగలేదు. 100% సక్సెస్ఫుల్ రేట్ తోటి వెళ్తున్నటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్ ఉన్న కంపెనీ ఈజ్ Power9 Herbals. అటువంటి క్వాలిటీ ప్రొడక్ట్స్ మెయింటైన్ చేస్తుందంటేనే మీరు మేనేజ్మెంట్ ఎంత క్వాలిటీ అనేది అర్థం చేసుకోవచ్చు. అలాగే కంపెనీకి కూడా ప్రొడక్ట్స్ గురించి ఎక్సలెన్స్ ఇన్ హెర్బల్స్ అనే అవార్డ్స్ 3 సార్లు రావడం జరిగింది. అలాగే కంపెనీ కూడా నేషనల్ వైడ్ ఎక్స్పాండ్ అవుతూ దానికి కావాల్సిన ప్లాన్ అప్గ్రేడ్ చేసుకొని దానికి కావాల్సిన మీటింగ్స్, హాల్ మీటింగ్స్ కానీ, వీక్లీ ట్రైనింగ్స్ కానీ, జూమ్ మీటింగ్స్ కానీ, అలాగే ఫ్యామిలీ టూర్స్ కానీ కండక్ట్ చేసుకుంటూ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ తోటి మోరల్ సపోర్ట్ ఇస్తున్నటువంటి కంపెనీ ఈజ్ Power9 Herbals. అలాగే ప్రొడక్ట్ ప్రైస్ కూడా అందుబాటులో ఉంచుతూ ప్రొడక్ట్ రిజల్ట్స్ అద్భుతంగా చేసుకుంటూ ప్రతి సామాన్యుడు గెలిచే విధంగా ప్రతి సామాన్యుడికి అందుబాటు ధరలో ఉంచుతూ, అలాగే ప్లాన్లు టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు గెలిచే విధంగా ఉంచుతూ ప్రతి సామాన్యుడు గెలిచే విధంగా ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేసినటువంటి కంపెనీ ఈజ్ Power9 Herbals అనమాట. సో అటువంటి కంపెనీలో అవకాశం వచ్చినప్పుడు మటుకి తప్పనిసరిగా వదులుకోబాకండి. అలాగే మనకి చాలా చాలా కంపెనీస్ అవకాశాలు నిత్యం వస్తూ ఉంటాయి, కానీ అలాగే కొన్ని కోట్ల ఆశలతో ఏదో ఒక ప్లాట్ఫామ్ లో జర్నీ స్టార్ట్ చేస్తాం. అలా స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్రేక్స్ పడతా ఉంటాయి ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ ఒక ప్రొడక్ట్ రిజల్ట్ ఓరియంటెడ్ లేకపోవటము, ప్రొడక్ట్ ప్రైస్ అందుబాటులో లేకపోవటము, అలాగే ప్రొడక్ట్ డిస్పాచ్ సరిగా లేకపోవటము, లేదా ప్రొడక్ట్ డ్యామేజ్ డిస్పాచ్ అయినా పట్టించుకోకపోవటము, లేదా ఒక మోరల్ సపోర్ట్ లేకపోవటము, మీటింగ్స్ లేకపోవటము, ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లేకపోవటము, లేదంటే మనం మీటింగ్స్ పెట్టాల్సి వస్తే లీడర్స్ మీద బర్డెన్ పట్టడము, లేదంటే కనుక ఒక ప్రాంప్ట్ పేఅవుట్స్ లేకపోవటము, ఇలా ఏదో ఒక కారణంతో కేర్ ఆఫ్ అడ్రస్ లేకపోవటం, ఉన్నా మనం దానికి రీచ్ అవ్వలేకపోవటం, ఒక మేనేజ్మెంట్ సపోర్ట్ లేకపోవటం, సో ఇటువంటి రీజన్స్ తోటే మధ్యలో బ్రేక్ అవుతుంటాం. అటువంటి ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా అన్ని అనుకూలంగా తయారు చేసి ప్రతి ఒక్కరు గెలిచే విధంగా ఉంచిన ప్లాట్ఫామ్ Power9 Herbals అనమాట. సో అటువంటి ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు మటుకి వదులుకోబాకండి. అలాగే మనకు వచ్చేసరికి కంపెనీ విజన్ కూడా రాబోయే 5 సంవత్సరాల్లో ఒక 1000 మందిని కోటీశ్వరుల్ని
క్రియేట్ చేయాలనేదే కంపెనీ యొక్క దృఢ సంకల్పం. దానికి అనుకూలంగా ప్రతి ఒక్కళ్ళు గెలిచే విధంగా ఉంచి దినదినాభివృద్ధి చేసుకుంటూ వెళ్తున్నటువంటి ప్లాట్ఫామ్ ఈజ్ పవర్9 హెర్బల్స్. అలాగే మనకి ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఎలాగైతే గెలుచుకోవాలని మనం ప్లాట్ఫామ్ క్రియేట్ చేశామో, అలాగే మీరు కూడా గెలవాలి అంటే ఒక 20 సంవత్సరాలు ఒక ఉద్యోగం చేసినా లేదంటే ఒక సొంత వ్యాపారం చేసినా సంపాదించలేనంత సంపాదించుకోవాలంటే మీరు కూడా ఏం చేయాలంటే కనీసము ఒక 5 సంవత్సరాలు మాతో కలిసి ప్రయాణం చేయాలి. అంటే వెంటనే అద్భుతాలు ఏం జరిగిపోవు. 3 నెలలకి 6 నెలలకు సంవత్సరానికి అద్భుతాలు ఏం జరిగిపోవు. మనం ఎప్పుడైనా సరే ఒక 5 సంవత్సరాలు ఒకే ప్లాట్ఫామ్ లో ఒకే ప్లాన్ తోటి అలాగే ఒక 1200 ప్లాంటేషన్స్, 1000 వర్ష పని దినాలు, 10,000 పని గంటలు కనుక పని చేయగలిగామంటే మనం ఆ తర్వాత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం ఎదుక్కోవాల్సిన అవసరం లేదు. అదే మనల్ని ఎదుర్కొంటా వస్తుంది. అలాగే ఇంకొక ప్లాన్ కోసం, ఇంకొక ప్రజెంటేషన్ కోసం, ఇంకో అవకాశం కోసం ఎదురు చూడాల్సిన పని లేకుండా తప్పనిసరిగా మన జీవితానికి కావాల్సినటువంటి అన్ని అవసరాలు మనకు తీర్చేస్తుంది. ఆ రోజుకి ఒక ఇల్లు, వాకిలి, కారు, బంగారం, కీర్తి ప్రతిష్టలు, సొసైటీ రికగ్నైజింగ్ ఇలా అన్ని వచ్చేస్తాయి. ఒక పీస్ఫుల్ లైఫ్ వచ్చేస్తుంది. కానీ ఒక 5 సంవత్సరాలు మనం పనిచేయగలగాలి. కానీ ఒక 5 సంవత్సరాలు కూడా మనం పనిచేయకపోతే కనుక ఒకే ప్లాట్ఫామ్ లో మనం ఎప్పటికీ విజయాన్ని సాధించలేం. అంటే మరి ఒక 5 సంవత్సరాలు మనం పనిచేయాలన్నా సరే మనకు అలాంటి ప్లాట్ఫామ్ కూడా రావాలి. అలాంటి ప్లాట్ఫామ్ లేనప్పుడు మనం 5 సంవత్సరాలు అక్కడ జర్నీ చేయలేం. ఎక్కడో చోట బ్రేకులు పడతా ఉంటాయి. కానీ అటువంటి ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు, ఇలాంటి ప్లాట్ఫామ్ వచ్చినప్పుడు తప్పనిసరిగా మీరు వదులుకోకుండా ప్రయాణం చేయండి. ఒక సంవత్సరం టీం ఫామ్ చేయడానికి సరిపోతుంది. ఆ సంవత్సరం పాటు ఇన్కమ్ లేకపోయినా, ఒడిదొడుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఆగిపోవద్దు. సో అటువంటి సంవత్సరం మీరు ప్రయాణం చేసి టీంని ఫామ్ చేసిన తర్వాత ఆ టీంతో 4 సంవత్సరాలు ప్రయాణం చేస్తూ ఉంటే మీ జీవితానికి కావాల్సిన సంపాదన అంతా వస్తూ ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా ఒక 5 సంవత్సరాలు అయితే జర్నీ చేయడానికి వెనకాడబకండి. అలాగే ఈ మనం స్టార్టింగ్ మరి ఎంత సంపాదించాలంటే స్టార్టింగ్ పునాది మనం చేయాల్సిన పనే ప్రొడక్ట్ వాడాలి, దాని గురించి తెలుసుకోవాలి, దాన్ని 10 మందికి తెలియచేయగలగాలి. అంటే ఇక్కడ మనం ప్రొడక్ట్ ఏదైతే ఉందో అది మనం వాడలేదనుకోండి, జూమ్ లో మేమేం చెప్పామో మీరు అది చెప్తా ఉంటే అది కేవలం ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా ఉంటుంది. కానీ మీరు వాడింది కనుక సొంత అనుభవం కనుక చెప్పగలిగితే, స్వీయ అనుభవం, అది చాలా ఒరిజినల్ గా ఉంటది అనమాట. అంటే మీరు ఎలా వాడారు, ఏ టైంలో వాడారు, తినకముందు వాడారా, తిన్న తర్వాత వాడారా, లేకపోతే ఎంత డోస్ వాడారు, లేకపోతే వాడకముందు మీకున్న సమస్య ఏంటి, వాడుతున్నప్పుడు వచ్చిన మార్పులు ఏంటి, వాడిన తర్వాత వచ్చిన ఫలితం ఏంటి, ఇవన్నీ కూడా మీరు ఓన్ గా చెప్పగలుగుతారు, కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతారు. ఎప్పుడైనా సరే మీ అనుభవాన్ని తీసుకుంటారు, కానీ మీరు ఒక ప్రకటనలాగా ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా చెప్పింది ఎప్పుడు తీసుకోదు మార్కెట్. కాబట్టి ఖచ్చితంగా మీరు వాడండి, తెలుసుకోండి, అలాగే 10 మందికి తెలియజేయండి. మనం చేస్తున్న పని ఒక 10 మందికి కూడా చెప్పలేనప్పుడు మనం ఎప్పటికీ గెలవలేం. మనం ఒక షాప్ పెట్టినా ఎందుకు మంచి లొకాలిటీలో పెడతాం? ఒక 5వ ఫ్లోర్ లో, పెంట్ హౌస్ లో పెడితే వస్తారా కస్టమర్లు? రారు కదా. లొకేషన్ లో ఎందుకు పెడతాం? 10 మందికి తెలియాలనే కదా. అలాగే ఇది కూడా మనం చేస్తున్న పని ఒక 10 మందికి తెలియజేయగలిగినప్పుడే మనం విజయాన్ని సాధించగలం. ఆ 10 మంది 100 మంది అవుతారు, 100 మంది 1000 మందికి తెలిసిద్ది, 1000 మందిలో నుంచి 10 మంది పనిచేసే వాళ్ళు పుట్టుకొస్తారు, ఆ 10 మంది 100 మంది అవుతారు, 1000 మంది అవుతారు, అలా 1000 మంది పనిచేసే వాళ్ళు మనల్ని కోటేశ్వరులు చేస్తారు. అలా మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. అంతేకాదు ఇక్కడ మీరు ఈ ఇండస్ట్రీలో, ఈ ప్లాట్ఫామ్ లో గెలవాలంటే మీకు ఎంత చదువు ఉన్నా, అనుభవం ఉన్నా, తెలివితేటలు ఉన్నా, వేరే రంగాల్లో దిగ్గజాలైనప్పుడు కూడా, హయ్యర్ పొజిషన్స్ అయినప్పుడు కూడా ఇక్కడ మీరు గెలవాలంటే 2 పనులు చేయాలి. ఆ 2 పనులు చేయకుండా ఎన్ని పనులు చేసినా, ఏం చేసినా, ఎంత కొత్త ఏం చేసినా గెలవరు. ఆ 2 పనులు చేసింటే మీకు ఏమి తెలియకపోయినా, ఒక ప్లాంటేషన్ గురించి తెలియకపోయినా, ఒక ప్రొడక్ట్ గురించి ఎలా చెప్పాలో తెలియకపోయినా మీరు గెలుస్తారు. ఏంటి ఆ 2 పనులు అంటే అతి ముఖ్యమైన పనులు. ఇండస్ట్రీలో మీరు గెలవాల్సింది అవసరమైతే 100 కోట్లైనా సంపాదించగలిగినటువంటి ఇటువంటి ప్లాట్ఫామ్ లో ఆ 2 పనులు చేస్తేనే గెలుస్తారు. ఏంటి ఆ 2 పనులు అంటే, ఒకటి ఎక్కువ మందిని రిఫర్ చేయటం, రెండోది వాళ్ళని ఎక్కువ మీటింగ్స్ అటెండ్ చేయించడం. ఈ 2 పనులే చేయాలి. ఈ 2 పనులు చేయకపోతే నేను కూడా గెలవలేను, ఎవరు గెలవలేరు. ఎక్కువ మందిని రిఫర్ చేయాలి, 2 వాళ్ళని ఎక్కువ మీటింగ్స్ అటెండ్ చేయించాలి. ఈ 2 పనులు చేయండి. ఈ 2 పనులు చేస్తేనే మనం గెలుస్తాం. అలాగే మనకు ఉన్నటువంటి ఒకే ఒక్క జీవితానికి మనం దానికి జీవితానికి ఉన్న అవసరాలన్నీ పూర్తి చేసుకోవడానికి మనం ఒక జాబ్, బిజినెస్, ప్రొఫెషన్ ఎంచుకొని ప్రయాణం చేస్తాం. అందులో నుంచి మనం సంపాదించుకొని మన జీవితానికి కావాల్సిన అవసరాలను పూర్తి చేసుకుంటాం.
కానీ ఆ జాబ్ బిజినెస్ ప్రొఫెషన్ లో సంపాదించిన దానికన్నా ఎక్కువగా సంపాదించేటటువంటి అవకాశం, అలాగే అత్యుత్తమ వేగంగా, అలాగే నాణ్యంగా, లీగల్ గా ఒక ఇబ్బంది పెట్టకుండా సంపాదించుకునే ప్లాట్ఫామ్ గా, వాటన్నిటికన్నా ఉత్తమ అవకాశంగా వన్ అండ్ ఓన్లీ ప్లాట్ఫామ్ గా Power9 Herbals ఎంచుకొని మీరు ప్రారంభించవచ్చు. అటువంటి అద్భుతమైన అవకాశం Power9 Herbals అన్నమాట. అలాగే మన జీవితాల్లో ఉన్నటువంటి అవసరాలన్నింటినీ తీర్చగలిగిన ప్లాట్ఫామ్. అలాగే ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ హిస్టరీలోనే ఒక హిస్టరీ క్రియేట్ చేయబోతున్న ప్లాట్ఫామ్ గా మనం Power9 Herbals ని మనం చెప్పుకోవచ్చు. అది ఎందుకనేది మనకి జూమ్ అయిపోయేటప్పటికి మీకు అర్థం అవుద్ది. అలాగే మనకి ఒక 2035 సంవత్సరం వచ్చేటప్పటికి మన కంపెనీలో బిలియనర్స్ ఉంటారు. అలాగే ఒక 100 కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు కొంతమంది. అలాగే రోజుకి 1,00,000 నుంచి ₹1,00,00,000 వరకు సంపాదించే వాళ్ళు ఉంటారు. ఎందుకనేది ఆ ప్లాన్ ఏంటనేది మీకు జూమ్ అయ్యేంత వరకు కనుక స్టే చేయగలిగితే మీకు అర్థం అవుతుంది. అలాగే ఈ రోజు మనం ఏదైతే ప్రైవేట్ లిమిటెడ్ ఉన్నామో, రేపు పబ్లిక్ ఇష్యూకి వెళ్ళడానికి కూడా, పబ్లిక్ లిమిటెడ్ అవడానికి కూడా కంపెనీ ఆరంభించే రోజే దానికి ఏమేమి కావాలో అవన్నీ చేసుకొని కంపెనీ పేరు రిజిస్టర్ చేసి స్టార్ట్ చేయడం జరిగింది. కాబట్టి నెక్స్ట్ మనం ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ ఐపీయూలో అప్లై చేస్తే కూడా అప్రూవల్ వచ్చింది. అలాగే మనకి కమింగ్ 2030కి అలాగా పబ్లిక్ ఇష్యూలోకి వెళ్తాము. NSE BSE లిస్టింగ్ లో ఉంటాము. అలాగే మనకి అవార్డ్స్ ఇచ్చేటప్పుడు కూడా మనకు ఉన్నటువంటి పర్మిషన్స్, లీగాలిటీస్, ఉన్న సర్టిఫికేట్స్, మనం ఇచ్చినటువంటి ప్రాంప్ట్లీ పేఅవుట్స్, డిస్పాచెస్, అలాగే మ్యానుఫ్యాక్చర్స్ మెయింటైన్ చేసిన రిలేషన్స్ కానీ, మనం వాడేటటువంటి ఫార్ములాలు, ఆ క్లినికల్ ట్రయల్స్, అవన్నీ కూడా మనం సబ్మిట్ చేశాకే మనం పే చేసే ట్యాక్సెస్, GSTs, IT రిటర్న్స్ అన్ని సబ్మిట్ చేసిన తర్వాత మనకు అవార్డ్స్ రావడం జరిగింది. సో అంత క్వాలిటీ మేనేజ్మెంట్ ఉన్నటువంటి కంపెనీగా Power9 Herbals ని గుర్తించి మీ ప్రయాణాన్ని ఆరంభించుకోవచ్చు. అలాగే మనకున్నటువంటి 60 ప్రొడక్టుల్లో అన్ని చెప్పుకోలేం కాబట్టి రోజుకు ఒక ప్రొడక్ట్ గురించి చెప్పుకుంటున్నాం. ఈ రోజు చాలా అద్భుతమైనటువంటి ప్రొడక్ట్, ప్రపంచం అంతా దాని గురించి చాలా ఇబ్బంది పడుతున్నటువంటి డిజార్డర్ ఏదైతే ఉందో డయాబెటిక్, దాని గురించి ఈరోజు మనం ఉన్నటువంటి ప్రొడక్ట్, మనకి అత్యుత్తమైన ప్రొడక్ట్, చాలా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇస్తున్న ప్రొడక్ట్ బీ బెటర్ ప్లస్. దాని గురించి చెప్పుకుందాం. ఇది బీ బెటర్ ప్లస్ అనేది డయాబెటిక్ ని రివర్స్ చేయగలిగినటువంటి గొప్ప ప్రొడక్ట్. అలాగే డయాబెటిక్ ఉన్న వాళ్ళకి షుగర్ పెరిగితేనే తగ్గించడానికి, షుగర్ పెరిగితే తగ్గించడానికి ఉన్నాయి కానీ షుగర్ తగ్గితే పెరగడానికి ముందు లేవు. బట్ బీ బెటర్ ప్లస్ రెండింటిని రెగ్యులేట్ చేస్తుంది. అది ఎలా రెగ్యులేట్ చేస్తుందో తెలుసుకునే ముందు అసలు డయాబెటిక్ అంటే ఏంటో కొంత మినిమం నాలెడ్జ్ గురించి తెలుసుకుందాం. సాధారణంగా మనం ఆహారం తీసుకున్నాక తీసుకోక ముందు అని షుగర్ టెస్టులు చేయించుకుంటూ ఉంటారు డయాబెటిక్ ఉన్న వాళ్ళు. సో తిన్న తర్వాత 300 ఉంది, 400 ఉంది, తినక ముందు ఒక 150 ఉంది, 100 ఉంది, ఇలా చెప్పుకుంటూ ఉంటారు. కానీ మీరు ఒక మధ్యాహ్నం పూట కంప్లీట్ మీల్స్ చేసిన తర్వాత ఎవరైనా సరే వెళ్ళిపోయేసి ల్యాబ్లో టెస్ట్ చేయించుకున్నారనుకోండి, వెంటనే అంటే గ్యాప్ ఉండకుండా, 1-2 గంటల గ్యాప్ ఉండకుండా, సాధారణంగా తిన్న తర్వాత 1.5 తర్వాత టెస్ట్ చేయమంటారు. అలా కాకుండా తిన్న వెంటనే కనుక వెళ్ళి టెస్ట్ చేయించుకుంటే ఎవరికైనా సరే, డయాబెటిక్ లేని వాళ్ళకైనా సరే 400-500 ఉంటుంది. ఎందుకని అలా ఉందంటే డయాబెటిక్ ఉన్నట్టు కాదు. కానీ ఎందుకు ఉంటుంది అంటే మనం తీసుకునే ఆహారంలో గ్లూకోజ్ ఉంటుంది. అంటే మీరు ఎంత కారంగా కలుపుకొని తినండి, మింగేటప్పుడు తీయగా ఉంటుంది, అది గ్లూకోజ్ అనమాట. ఆ గ్లూకోజ్ అనేది ఏమవుద్దంటే డైజెస్ట్ అయిన తర్వాత బ్లడ్ లోకి వెళ్తుంది. బ్లడ్ ద్వారాగా మనకి ఆర్గాన్స్ రీచ్ అవ్వాలి. సో ఈ ఆర్గాన్స్ కి, అవయవాలకు వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే, అవయవాలు అంటే ఏంటి, కణాల సముదాయం. మన కణం కలిసి కణజాలం అవుతుంది, కణజాలం కలిసి అవయవంగా ఏర్పడుతుంది, అవయవాలన్నీ కలిసి శరీరంగా ఏర్పడతాయి. సో అవయవం అంటే కొన్ని కణాల సముదాయం. ఆ కణాలకి గ్లూకోజ్ ఎనర్జీ వెళ్ళి రీచ్ అవ్వాలి. రీచ్ అవ్వాలంటే ఏమవుతుందంటే దానికి ఒక హార్మోన్ వచ్చేసి ఆ కణం కెరటం తెరవాలి. దాని గురించి ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా ఈ కణం తెరుచుకోక ముందు ఈ గ్లూకోజ్ అంతా ఎక్కడ ఉంటుంది, బ్లడ్ లో ఉంటుంది. సో ఇక్కడ ఏమైందంటే అంత గ్లూకోజ్ బ్లడ్ లో ఉండటమే హై వోల్టేజ్ వచ్చినట్టు అనమాట. అంటే హై వోల్టేజ్ వస్తే ఏమవుతుంది, ఇంట్లో ఎలక్ట్రాన్స్ డ్యామేజ్ అవుతుంటాయి, టీవీలు, ఫ్రిడ్జ్లు. ఒక్క నిమిషం అండి. సో అలా ఎలక్ట్రాన్స్ డ్యామేజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి స్టెబిలైజర్ అనేది ఉంటుంది. స్టెబిలైజర్ కాపాడుతూ ఉంటాం. ఆ స్టెబిలైజరు
ఏదైతే ఉందో టీవీనో ఫ్రిడ్జ్నో డ్యామేజ్ చేయకుండా ఎలక్ట్రానిక్స్ కాపాడుతుందో, హై వోల్టేజ్ వచ్చినప్పుడు మన బాడీలో కూడా ఇంత గ్లూకోజ్ ఒకసారి బ్లడ్ లోకి వెళ్ళి ఆర్గానిక్ ఇచ్చేటప్పుడు, అంటే హై వోల్టేజ్ వెళ్ళినప్పుడు కాపాడటానికి స్టెబిలైజర్ దేవుడు ఒకటి పెట్టాడు. దాన్ని ఏమంటారంటే పాంక్రియాజ్ అంటారు. మనకి ఎడం పక్క డొక్కలో ఉంటుంది కడుపులో. సో ఆ పాంక్రియాజ్ ఎలాగ ఉంటుంది అంటే స్వీట్ పొటాటో షేప్ లో ఉంటది అనమాట, గనిసిగడ్డ అంటారు. సో అటువంటి షేప్ లో ఉంటది ఈ పాంక్రియాజ్ స్టెబిలైజర్ మన బాడీకి యాక్చువల్ గా. సో ఈ స్టెబిలైజర్ ఆన్ చేయాలంటే ఏం చేయాలి, స్విచ్ చేయాలి మనం. అట్లా స్విచ్ ఏంటంటే మనకు బ్రెయిన్ ఏం చేస్తుందంటే పాంక్రియాజ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఈ పాంక్రియాజ్ లో యాక్చువల్ గా మనం 2 గదులు ఉంటాయి, ఒకటి ఆల్ఫా సెల్స్, 2 బీటా సెల్స్. ఆల్ఫా సెల్స్ గ్లూకాగాన్ హార్మోన్ రిలీజ్ చేసుకొని ఎప్పటికప్పుడు మనం తీసుకున్న ఆహారంలో నుంచి తయారు చేసి పెట్టుకొని స్టోర్ చేసి పెట్టుకుంటది. అలాగే బీటా సెల్స్ అది కూడా ఇన్సులిన్ హార్మోన్ తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటది. ఇలా మన బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ ఎప్పుడు తయారు చేసి స్టోర్ చేసి పెట్టుకుంటాయి. అంటే థైరాక్సిన్, అలాగే మెలటోనిన్, అలాగే మన ఇది టెస్టోస్టిరాన్ కానీ, ఈస్ట్రోజిన్ కానీ, ఎడ్రినల్ కానీ, ఆక్సిటోసిన్, ఇలా కొన్ని హార్మోన్స్ అనేవి ఎప్పుడు తయారు చేసి పెట్టుకుంటాయి. సో ఇవన్నీ కూడా రక్షక బొట్లు అనమాట, శరీరాన్ని కాపాడే సైన్యం. సో ఇప్పుడు ఏమైందంటే ఇంత గ్లూకోజ్ ఉంది, పెరిగింది కాబట్టి నువ్వు వెళ్ళేసి కాపాడని బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే పాంక్రియాజ్ లో ఉన్న బీటా సెల్స్ కి సిగ్నల్స్ ఇస్తుంది. ఈ బీటా సెల్స్ ఏం చేస్తాయి అంటే ఇన్సులిన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ వెళ్ళిపోయి ఏం చేస్తుంది అంటే ఆ కణాల యొక్క కెరటాన్ని తెరుస్తుంది. ఆ కణాన్ని యొక్క కెరటం తెరటం గ్లూకోజ్ అంతా కణాలకు పట్టేస్తుంది అనమాట. ఆ కణాలకు పట్టడం వల్ల ఏమవుతుంది, ఇప్పుడు బ్లడ్ లో తగ్గిపోయింది. బ్లడ్ లో షుగర్ ఎక్కువ ఉంటుంది, బ్లడ్ షుగర్ దాని పేరు. సో అప్పుడు ఏదైతే కణాలకి పట్టిందో ఇప్పుడు బ్లడ్ లో తగ్గిపోయింది కదా. సో ఇప్పుడు నార్మల్ అయిపోయింది, అంటే హై వోల్టేజ్ నార్మల్ అయింది, స్టెబిలైజ్ వచ్చి రెగ్యులేట్ చేసింది. సో ఇదంతా జరగడానికి గంటన్నర పడుతుంది. కాబట్టి మీకు భోజనం చేసిన తర్వాత గంటన్నర బడలిగ్గా ఉంటది. ఆ టైంలో ఎక్కువ ఏదైనా పని చేసినా, బరువులు మోసినా, మెట్లు ఎక్కినా, నడిచినా మీకు డొక్కలో కొంచెం అనీజీగా ఉంటుంది. అది ఎందుకంటే ఆ టైంలో పాంక్రియాజ్ అనేది వర్కింగ్ లో ఉంటది. అందుకనే మీకు ఆ గంటన్నర ఆగి అంత రెడ్యూస్ అయిన తర్వాత తీసుకోమంటారు రిపోర్ట్ కూడా. భోజనం చేసిన తర్వాత గంటన్నర ఆగి తీసుకోమంటారు ఏదన్నా షుగర్ రిపోర్ట్ ఇస్తే, సో బ్లడ్ ఇస్తుంటే. అలాగే ఇప్పుడు ఆహారం తీసుకోవడం బాగా లేట్ అయింది అనుకోండి, ఏమవుతుంది, మామూలుగా నీరసం వస్తుంది. ఇంకా లేట్ అయితే ఇంకా నీరసం వస్తుంది, ఇంకా లేట్ అయితే ఇంకా నీరసం వస్తుంది. సో ఇప్పుడు ఏం చేస్తాం, కళ్ళు తిరుగుతాయి. ఏంటి కళ్ళు తిరగటం అంటే ఇప్పుడు లో వోల్టేజ్ వచ్చింది. లో వోల్టేజ్ లో అవయవాలన్నీ దెబ్బతింటాయి. అవయవాలన్నీ మళ్ళీ ఆర్గాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ ఎలా డ్యామేజ్ అవుతాయో అవయవాలు మళ్ళీ డ్యామేజ్ అవడానికి ఆస్కారం. కాకపోతే ఎలక్ట్రాన్స్ ఒక్క నిమిషంలో పేలిపోతాయి, ఫ్రిడ్జ్ కానీ, టీవీలు కానీ, ట్యూబ్లైట్లు కానీ. కానీ బాడీలో ఆర్గాన్స్ అలా ఒక్క నిమిషంలో ఫెయిల్ అవ్వవు. ఇలా కొన్ని 100 సార్లు జరిగిన తర్వాత స్లోగా డ్యామేజ్ అవుతా, పూర్తిగా డ్యామేజ్ అవ్వడం టైం తీసుకుంటుంది. దేవుడు అంతా కాపాడుతూ ఉంటాడు, అంటే కాపాడే సిస్టాన్ని లోపల పెట్టాడు అనమాట. సో స్విచ్ లోనే. సో ఒకేసారి డ్యామేజ్ అవ్వవు, బట్ అది క్రమేపీ అలా జరుగుతూ ఉంటే స్లోలీ ఆర్గన్స్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు లో వోల్టేజ్ వచ్చింది అనుకోండి, అంటే మీ బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అయినాయి, లో వోల్టేజ్ వచ్చింది. ఈ లో వోల్టేజ్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది అంటే బ్రెయిన్ స్టెబిలైజర్ ఆన్ చేస్తుంది, అంటే పాంక్రియాజ్ ని. ఈసారి పాంక్రియాజ్ లో ఉన్నటువంటి బీటా సెల్స్ ని ఆన్ చేయదు. ఆన్ చేస్తే ఇన్సులిన్ రిలీజ్ అయితే ఇంకా గ్లూకోజ్ డౌన్ అయ్యి చచ్చిపోతారు. కాబట్టి ఈసారి ఏం చేస్తుంది అంటే ఆల్ఫా సెల్స్ ని ఆన్ చేస్తుంది. ఆల్ఫా సెల్స్ ఏం చేస్తుంది అంటే గ్లూకాగన్ హార్మోన్ రిలీజ్ చేస్తుంది. ఒక్కసారిగా అంత గ్లూకాగన్ హార్మోన్ రావడం మీకు కళ్ళు తిరగటం. ఇప్పుడు కళ్ళు తిరిగిన తర్వాత ఏమైంది, ఒక 5 నిమిషాలు 10 నిమిషాలకి చెమర్చుకొని ఆకలి చచ్చిపోయింది, ఒక గంట, అరగంట లేదా 2 గంటలు ఆహారం అవసరం లేదనుకుంటారు. అంటే ఏంటి, గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్ అయిపోయినాయి ఇప్పుడు. సో నార్మల్ అయిపోయినాయి కాబట్టి గ్లూకోజ్ అవసరం లేదు. సో ఇప్పుడు ఇదంతా కూడా ఏమవుతుందంటే బాడీలో జరిగేటటువంటి నిరంతర జీవన ప్రక్రియ అన్నమాట. సో శరీరాన్ని కాపాడుకోవడానికి దేవుడు పెట్టిన సిస్టమ్. ఇప్పుడు మనం ఏమవుతుందంటే మన బాడీ జీవన విధానంలో మార్పులు చాలా చేసుకున్నాం. ఎలాగా, ఇర్రెగ్యులర్ డైట్, అలాగే ఓవర్ కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవటం, అలాగే లేట్ నైట్స్. అంటే యాక్చువల్గా సూర్యరశ్మి వెళ్ళిపోయిన తర్వాత ప్రోటాన్ ఎనర్జీ చర్మరంధ్రాల ద్వారాగా లోపలికి వెళ్ళినప్పుడు మనకి జీర్ణక్రియ పనిచేయదు. అప్పుడు అరుగుదల పనిచేసేటటువంటి ఎంజైమ్స్ కానీ ఇవన్నీ కూడా ఏం రిలీజ్ అవ్వవు. సో ఆ సమయంలో ఎక్కువ ఆహారం తీసుకోవటం, లేట్ నైట్స్ తీసుకోవటం, అర్ధరాత్రి కూడా ఫుడ్ జంక్షన్లో కూడా ఎక్కువ తీసుకోవటం, అలాగే ఆ టైంలో కూడా ఫాస్ట్ ఫుడ్స్, పిజ్జాలు, బర్గర్లు, లేకపోతే నూడిల్స్లు, ఫ్రైడ్ రైస్లు, ఇలాంటి ఫుడ్స్ తీసుకోవటం,
అలాగా లేకపోతే స్లీపింగ్ సరిగ్గా లేకపోవటం. స్లీపింగ్ ప్యాటర్న్ అంటే సూర్యరశ్మి వెళ్ళిపోయిన తర్వాత 2 గంటల నుంచి అలాగే సూర్యరశ్మి రావడానికి 2 గంటల ముందు వరకు నిద్రపోవాలి. ఆ టైం కాకుండా వేరే టైంలో నిద్రించడం, అంటే బాడీ సర్కాడియన్ రిథమ్ సరిగా లేకపోవటం, అలాగే బ్యాడ్ హ్యాబిట్స్ ఉండటం, ఇలా స్ట్రెస్ తీసుకోవటం. సో ఇలా సో మెనీ కండిషన్స్ ఉంటాయి. సో వాటన్నిటి వల్ల ఏమవుతుందంటే ఈ పాంక్రియాజ్ మీద లోడ్ పడుతుంది. లోడ్ పడినప్పుడు ఏమవుతుందంటే అరకిలో వేయాల్సినటువంటి పప్పు, అరకిలో పప్పు వేయాల్సిన గ్రైండర్ లో 1 కిలోను 2 కిలోల పప్పు వేస్తే ఏమవుతుందంటే గ్రైండర్ మరుగుతా తిరుగుతూ ఒక రోజుకి ఆగిపోద్ది. అలాగే ఈ పాంక్రియాజ్ మీద లోడ్ పడినప్పుడు అది కూడా పనితనం ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు, దాన్ని చేయాల్సిన పనితనం కన్నా ఎక్కువ చేయాల్సి వచ్చినప్పుడు అదేమవుతుందంటే పనిచేస్తా ఒక రోజుకి ఆగిపోద్ది. ఎందుకంటే ఆ యొక్క ఆల్ఫా సెల్స్ బీటా సెల్స్ చచ్చిపోతాయి ఓవర్లోడ్ పడి, ఓవర్గా పనిచేయడం వల్ల. సో అలా చచ్చిపోవటమే డయాబెటిక్. దాని పూర్తి పేరే డై ఆల్ఫా బీటా సెల్స్. అందులో నుంచి డైలో నుంచి డిఐ తీసుకొని ఆల్ఫా సెల్స్ లో ఏ, బీటాలో బిఈటిఏ, సిలో సెల్స్. సో అలాగా డయాబెటిక్ దాని పేరు ఏంటంటే డై ఆల్ఫా బీటా సెల్స్ అనమాట. సో ఆ యొక్క ఆల్ఫా బీటా సెల్స్ చచ్చిపోవటం ఆ వ్యాధి పేరు. ఒకసారి మన శరీరంలో తల్లి గర్భంలో తయారవడం తప్ప ఒకసారి కొన్ని కణాలు చచ్చిపోతే మళ్ళీ తిరిగి పుట్టవు. కాబట్టి ఈ యొక్క డయాబెటిక్ వ్యాధికి సొల్యూషన్ ఉండదు. ఒక జ్వరం లాగా తగ్గిపోవటం ఉండదు, రెగ్యులేట్ చేసుకోవటం తప్ప ఉండదు అనమాట. సో ఇప్పటికప్పుడు డైటింగ్ కండిషన్ చేసుకోవటం, వాకింగ్ చేసుకోవటం, మెడికేషన్ తీసుకోవటం, ఇలా రెగ్యులేట్ చేసుకోవటం తప్పితే ఏమి ఉండదు. కానీ సాధారణంగా ఎక్కువ ఫార్మాస్యూటికల్స్ లోకి వెళ్తారు కాబట్టి ఏమవుద్దంటే 250 mgతో స్టార్ట్ చేస్తారు డే 1 లో డయాబెటిక్ వచ్చాక. ఇది 20 years అయ్యేటప్పటికి ఏమవుద్దంటే ఇన్సులిన్ 30, 40, 50, 60లో ఉంటారు టాబ్లెట్స్ వాడుతూ కూడా. సో ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. డోసేజ్ పెంచుకుంటే వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే రెసిస్టెన్స్ పెరుగుతూ ఉంటారు కాబట్టి. ఈ క్రమంలో ఈ టాబ్లెట్స్ వాడేటటువంటి టాబ్లెట్లు డయాబెటిక్ కన్నా కూడా డయాబెటిక్ వాడే టాబ్లెట్లు సైడ్ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఆ డయాబెటిక్ టాబ్లెట్లు ఏవైతే ఉంటాయో వాటికి వచ్చే సైడ్ ఎఫెక్ట్ల వల్ల ఎవ్రీ 2 years కి కొత్త టాబ్లెట్ యాడ్ అవుతుంది. గ్యాస్ కి, లేదంటే కనుక పంటి నొప్పి అని, గుండెకని, మోకాళ్ళ నొప్పి అని, బ్యాక్ పెయిన్ అని, ఇలా ఏదో ఒకటి యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్ అని, కిడ్నీ ఇన్ఫెక్షన్ అని, ఇలా ఏదో ఒక టాబ్లెట్ యాడ్ అవుతా ఉండి ఒక 10 years 20 years అయ్యేటప్పటికి వాళ్ళు రోజుకి 10 నుంచి 20 టాబ్లెట్లకు వెళ్ళిపోతారు ఇన్సులిన్ తో సహా. ఇలా శరీరం మొత్తం కూడా ఒక పాయిజన్ అయిపోద్ది, ఒక టాబ్లెట్ల మయం అయిపోద్ది అనమాట. సో అంత ప్రాబ్లంకి ఎదుర్కొనేటటువంటి డిజార్డర్ డయాబెటిక్. మిగతా వాటన్నిటికన్నా ఎందుకు డయాబెటిక్ అంటే మనిషి శరీరాన్ని కొల్లబెట్టేస్తా ఉంటది రోజు. ఇక అన్ని విధాల నీరసంగా అయిపోతుంటారు, స్ట్రెస్ ఫీల్ అవుతా ఉంటారు. సో అనీజీ అయిపోతారు. బిఫోర్ డయాబెటిక్ లాగా ఉండలేరు. సో అలాగే డయాబెటిక్ వచ్చే టాబ్లెట్ల వల్ల సైడ్ ఎఫెక్ట్లు ఏంటంటే ఫస్ట్ నెఫ్రోపతి అంటే మనం కొన్ని ఇటుకలు కలిపి ఇల్లు కట్టుకుంటే రోజుకి కొన్ని ఇటుకలు తీసేస్తా ఉంటే ఏమవుద్ది అంటే మీకు రోజుకి ఒక రోజుకి ఆ ఇల్లు కూలిపోద్ది. అలాగే మనకి ఒక 4 కోట్లు నెఫ్రాన్స్ తో కలిపి కిడ్నీ తయారవుతుంది. రోజుకి కొన్ని నెఫ్రాన్స్ వెళ్ళిపోతుంటాయి ఈ టాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్ల వల్ల. అంతేకాదు బాడీలో ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ పెరిగిందో మీకు ఏమవుద్దంటే ఈ న్యాచురల్ గా ఇన్సులిన్ వచ్చి దాన్ని తగ్గించినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే ఆ పని వాటర్కి చెప్తుంది. సో వాటర్కి చెప్పినప్పుడు ఆ వాటర్ ఏం చేస్తుంది అంటే బాడీలో 70% వాటరే ఉంటుంది కదా, ఈ వాటర్ ఆ గ్లూకోజ్ ని బయటికి నెట్టేయాలని చెప్పి వర్క్ చేస్తూ ఉంటుంది. అందుకే వీళ్ళకి ఎక్కువ దప్పికొద్ది ఎక్కువ వేసుకెళ్తా ఉంటారు. సో ఇలా వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ 2 అవయవాలు పనిచేస్తుంటాయి. ఆ గ్లూకోజ్ వాటర్ ద్వారా బయటికి వెళ్ళాలంటే ఒకటి కిడ్నీ పనిచేయాలి, రెండోది యూరిన్ ట్రాక్, ఏదైతే ప్యాస్ పోసే ద్వారాలు ఉంటాయో యూరిన్ బ్లాడర్ కానీ యూరిన్ ట్రాక్, ఈ 2 పనిచేయాలి. సో ఈ 2 ఇన్ఫెక్ట్ అవుతా ఉంటాయి. సో అందుకనే స్లోలీ గోయింగ్ టు కిడ్నీ ఫెయిల్యూర్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. అలా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ పెరుగుతూ ఉంటాయి. ఒక మురికి కాలంలో పాచి పెట్టినప్పుడు ఎలాగైపోద్దో ఆ ట్రాక్ అంతా అలాగైపోయేసి బాగా యూరిన్ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ రావటం, మంట రావటం అలా ఉంటా ఉంటాయి. అలాగే మన నర్వస్ సిస్టమ్ మీద పడుతుంది, న్యూరోపతి అంటారు. అంటే మనకి 10 నరాలు కలిపితే ఒక వెంట్రుక వస్తుంది అనమాట. సో ఆ వెంట్రుక అంటే వెంట్రుకలో 10 వంతు నరాలు ఉంటాయి. ఆ నరాలని పొట్లుగా చీల్చేస్తుంది. సో దారం ఎలాగైతే పొట్లుగా చీలబడుతుందో అలాగే పొట్లుగా చీల్చేసి రక్త ప్రసరణ జరగకుండా చేస్తాయి. సో దానివల్ల కాళ్ళు తిమ్ముర్లు, తీతులు, అరికాళ్ళు మంటలు, నా బ్రెయిన్ లో
అనీజీగా ఉండటం, నిద్ర పట్టకపోవటం, అలసట, ఎండకి వెళ్ళలేకపోవటం, బరువులు మోయలేకపోవటం, ఇలాంటివన్నీ వస్తాయి. ఇంకా ఆ తర్వాత కంటిలో రెటినోపతి, కంటిలో నరాలు కూడా అలాగే జరిగి కంటి చూపు దక్కటం, పంటి నొప్పులు, గుండె ప్రాబ్లమ్స్, ఇవన్నీ స్టార్ట్ అవుతా ఉంటాయి అనమాట. సో ఒకటి. సో టాబ్లెట్లు వాడుతూ ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ దానికి సొల్యూషన్ గా బీ బెటర్ ప్లస్ వాడుకోవచ్చు. బీ బెటర్ ప్లస్ లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గుణం ఏంటంటే, మీకు ఈ పాంక్రియాజ్ లో ఉన్నటువంటి ఆల్ఫా బీటా సెల్స్ ని తిరిగి మళ్ళీ రెగ్యులేట్ చేసి, ఆ బీటా సెల్స్ ఆల్ఫా సెల్స్ ని రియాక్టివేట్ చేసి, తర్వాత ఇన్సులిన్ గ్లూకాన్ హార్మోన్స్ ని న్యాచురల్ గా రిలీజ్ చేసేటటువంటి తత్వాన్ని కలగజేస్తారు. సో దానివల్ల మీరు ఆర్టిఫిషియల్ గా వాడాల్సిన టాబ్లెట్లు కానీ, ఆర్టిఫిషియల్ గా వాడేటటువంటి ఇన్సులిన్ కానీ, ఇలాంటివన్నిటిని కూడా తగ్గించుకోవచ్చు. సో అట్లా దానివల్ల ఏమవుతుందంటే చాలా రోగాలు రాకుండా పోతాయి. టాబ్లెట్లు వాడే భారం తగ్గిపోతుంది. డయాబెటిక్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే మీరు ఇంగ్లీష్ మెడిసిన్ వాడాల్సిన అవసరం ఉండదు. ఒకే రోజు కాదు, క్రమేపీ. ఫర్ ఎగ్జాంపుల్ 250 mgో 500 mgో టాబ్లెట్ ఉన్నవాళ్ళు 1 వీక్ 10 days కి మీ టాబ్లెట్ ఆపేసుకోవచ్చు. మీ డాక్టరే చెప్తారు. ఎందుకని న్యాచురల్ గా ఇన్సులిన్ రిలీజ్ అయ్యేటప్పుడు మీరు ఆర్టిఫిషియల్ గా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అలాగే మీ రిపోర్ట్స్ వల్లనే మీ డాక్టర్ గారే తగ్గిస్తారు. అలాగే కొంచెం ఎక్కువ డోసులు వాడే వాళ్ళు ఏమవుతుందంటే క్రమేపీ ఇన్సులిన్ వాళ్ళు కానీ వాళ్ళు ఎవ్రీ 2 months కి 3 months కి డోస్ తగ్గించుకుంటా క్రమేపీ గ్రాడ్యువల్ గా తగ్గించుకుంటా వచ్చి ఒక రోజుకి అసలు ఇన్సులిన్ కానీ టాబ్లెట్లు కానీ అవసరం లేని స్థాయికి వెళ్ళిపోతారు ఈ బెటర్ ప్లస్ వాడుతూ ఉంటే. ఇది వచ్చరికి ఏమవుతుందంటే 1000 mg క్యాప్సూల్స్ మీరు డైలీ 2 tablets వాడే వాళ్ళైతే మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి తీసుకోండి ఆఫ్టర్ ఫుడ్. అలాగే సింగిల్ టాబ్లెట్ వాడే వాళ్ళైతే ఒక టాబ్లెట్ తీసుకోవచ్చు. ఒకేసారి 2 వేసుకున్నా ఏం కాదు, రోజుకు 2 వేసుకున్నా ఏం కాదు. మన హెర్బల్ ప్రొడక్ట్స్ కాబట్టి సైడ్ ఎఫెక్ట్లు ఏముండవు, డోస్ షుగర్ డౌన్ అవటాలు అలాంటివి ఏముండవు, చక్కగా వాడుకోవచ్చు. డైలీ ఒకటి సరిపోతుంది ఒక టాబ్లెట్ తీసుకున్న వాళ్ళైతే. అలా ఇది వచ్చేసరికి మన ఇంగ్లీష్ మెడిసిన్ వాడేవాళ్ళు అయితే ఇంగ్లీష్ మెడిసిన్ డే 1 లోనే ఆపొద్దు. క్రమేపీ మీకు తెలిసిపోద్ది షుగర్ లెవెల్స్ తగ్గుతా ఉన్నప్పుడు. మీకు ఇది 2 వాడుతున్నప్పుడు ఆకలి అంటే షుగర్ డౌన్ అవుట్ ఇవన్నీ వచ్చినప్పుడు మీకు ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసుకోవాలని మీకు అర్థమైపోద్ది. సో అలాగే తర్వాత ఇది వాడుతూ లైఫ్ లాంగ్ అయితే ఇది వాడాల్సిందే. మీకు ఇది ఒక రోజుకి నార్మల్ అయిపోయిన తర్వాత ఇది కూడా ఆపేసుకుంటానంటే కాదు, ఇది ఏదో ఒకటి లైఫ్ లాంగ్ వాడాల్సిందే మీరు ఫార్మా కానీ ఇది కానీ. కానీ దీనివల్ల సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, డోసులు పెంచుకోవాల్సిన అవసరం ఉండదు, వేరే టాబ్లెట్స్ యాడ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అదే ఫార్మా అయితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. సో ఇలా వాడుకోవచ్చు, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు, ఇబ్బంది ఉండదు. అలాగే బీ బెటర్ ప్లస్ లో ఇంకొంచెం మంచి గుణం ఏంటంటే అరుగుదలకు కూడా పనిచేస్తుంది, నిద్ర బాగా పడుతుంది, షుగర్ లెవెల్స్ బాగుంటాయి, ఆ కిడ్నీ ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఇవన్నీ కూడా కాపాడుతుంది, ఈర్నల్స్ ఆపుకోగలుగుతారు, పరిగెత్తాల్సిన అవసరం ఉండదు. అలాగే మీకు ఈర్నల్స్కి వెళ్ళటం, నిద్రలో లేచి ఈర్నల్స్కి వెళ్ళటం కూడా తగ్గుతూ ఉంటుంది. అలాగే మీకు ఆకలి కూడా మధ్యాహ్నం పూట 2-3 గంటలు అదనంగా ఆగగలుగుతారు. ఇంత ముందులాగా చెమటలు పట్టడం, ఏదైనా మీటింగుల్లో ఉంటేనో పనిలో ఉంటేనో తినలేకపోతే, లేదా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేట్ అయినప్పుడు ఈ చెమటలు పట్టడం, దడ రావటం, షుగర్ డౌన్ అవటం, గ్లూకోజ్ లెవెల్స్ డౌన్ అవటం, చేతులు వనకటం ఇవన్నీ లేకుండా 2-3 hours అదనంగా ఉండగలుగుతారు. డయాబెటిక్ రివర్స్ అయిన తర్వాత అసలు డయాబెటిక్ రాకముందు ఎలా ఉన్నారో అలా ఉండగలుగుతారు. అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్ బీ బెటర్ ప్లస్. పెద్ద కాస్ట్ ఏం కాదు, మీకు వచ్చరికి 900 రూపాయలు DP 90 టాబ్లెట్స్ వస్తాయి. రోజు ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి తీసుకున్న 45 రోజులు వస్తుంది, రోజు కోటి వాడినా 90 రోజులు వస్తుంది. సో అటువంటి అద్భుతమైన ప్రొడక్ట్. ప్రపంచం అంతా ఎదుర్కొంటున్న అటువంటి అనారోగ్య సమస్యలో మొదటిది డయాబెటిక్, రెండోది కార్డియో, మూడోది ఒబెసిటీ. సో డయాబెటిక్ కి మంచి సొల్యూషన్ గా దీన్ని మీరు ప్రమోట్ చేసుకోవచ్చు. అలాగే డయాబెటిక్ లో వరల్డ్ లో 2nd place లో ఉండేది ఒకప్పుడు ఇండియా, ఇప్పుడు 1st place కి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ గా. ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉన్నారు. సో వాళ్ళందరికీ మీరు ఇది ఇవ్వగలిగితే చాలా 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 ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. నేను రోజు చెప్తాను, ఒక కుటుంబ యజమాన్ని కాపాడితే కుటుంబం మొత్తాన్ని కాపాడినట్టని. సో అలా చక్కగా మీరు ప్రతి ఒక్కళ్ళకి ఇది ఇవ్వచ్చు. మంచి మనం బిజినెస్ కూడా చేసుకోవచ్చు. ఈ ఒక్క ప్రొడక్ట్ తోనే 250 రూపాయలు టర్న్ ఓవర్ చేసుకోవచ్చు. అంత అద్భుతమైన ప్రొడక్ట్ అనమాట. సో ప్రొడక్ట్ అందరూ వాడుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ప్రొడక్ట్ గురించి వాడిన వాళ్ళ నోట్లో కూడా మండల ప్రెసిడెంట్ గారు సార్కి డయాబెటిక్ వల్ల కొంచెం ఎక్కువ అయ్యడం వల్ల మన పవర్ 9 హెర్బల్స్ వారి బీ బెటర్ ప్లస్ మరియు స్క్రీన్లోన ABC ఇవ్వడం జరిగింది. మరి యూరిక్ యాసిడ్ వల్ల యూరిక్
సార్ మనకి క్యాంపుల పరంగా కానీ ఇక్కడ మంచి సపోర్ట్గా చేస్తారు. సార్ 1 వీక్లో మంచి రిజల్ట్ ముందుకు వస్తారని చేస్తాను. థ్యాంక్ యూ. సో మెనీ మన డిస్ట్రిబ్యూటర్స్ కూడా రికమెండ్ చేయడం జరిగింది ఇలాగా. సో మాకు బీ బెటర్ ప్లస్ని తులసి మేడం గారు నాగాయలంతా ఏఎన్ఎం గారు. మేడంకి బాగా హై షుగర్ ఉండటం వల్ల కాళ్ళ తిమ్మేట్లు చాలా నీరసంగా ఉంటే మన పవర్ 9 హెర్బల్స్ వారి ఏబీసీ ఇచ్చాము. మరియు ప్రీపెయిడ్ ప్లస్ యూరిక్ యాసిడ్ ఉంది, యూరిన్ ఇన్ఫెక్షన్ ఉండటం వల్ల మన పవర్ 9 హెర్బల్స్ యూటీఎస్ కూడా ఇచ్చాము. షుగర్ లెవెల్స్ నార్మల్ అయ్యి హ్యాపీగా ఉండి మా ఏఎన్ఎం గారి ద్వారా మంచి క్యాంపులు ఇంకా చాలా అనేక మంది పేషెంట్ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. పవర్ 9 హెర్బల్స్ వారికి నమస్కారం. నా పేరు సి కోటారెడ్డి, రిటైర్డ్ హెడ్ మాస్టర్, దేశవారపేట, ప్రకాశం జిల్లా. నాకు షుగరు బీపీ ఉన్నది. ఈ కంపెనీ పవర్ 9 హెర్బల్స్ వచ్చిన తర్వాత షుగర్కు బీపీ బెటర్ ప్లస్ డయాబెటిక్ జ్యూస్ 2 వాడడం ప్రారంభించాను. ఉదయం ఇంగ్లీష్ మందు వాడి సాయంత్రం బీ బెటర్ ప్లస్ తర్వాత డయాబెటిక్ జ్యూస్ ఈ 2 వాడడం వల్ల నాకు ఈ షుగర్ వల్ల అధికాల మంటలు కూడా ఉన్నాయి. అధికాల మంటలు తగ్గిపోయినాయి. ఇది బాగా పనిచేసింది. బీ బెటర్ ప్లస్ డయాబెటిక్ జ్యూస్ చాలామంది రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ స్నేహితులు కానీ చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్యాస్ పవర్ సిరప్ అనేటువంటిది ఇది ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది గ్యాస్ కొద్దిగా కడుపులో ఏదో గుడబిడ ఉందంటే వెంటనే గ్యాస్ 10 నిమిషాల్లోనే రికవర్ అవుతుంది. అది కాకుండా నాకు కొంచెం ఈ బజ్జీలు తినేటువంటి అలవాటు. శనగపిండి అంటే వెంటనే ఏదైనా కడుపులో ఏదో మంట ఉంటుంది, వెంటనే ఈ గ్యాస్ పౌడర్ తాగితే ఇమ్మీడియట్గా నెంబర్ 1గా పనిచేస్తుంది. చాలామంది చెప్పాను ఇటువంటి గ్యాస్ ప్రాబ్లం ఉన్నా ఇది చాలా ధరకు చాలా చీప్, చాలా బాగా పనిచేస్తుంది. ఆరోగ్యంగా కూడా బాగుంటుంది. కాబట్టి పవర్ 9 హెర్బల్స్లో ఉన్నటువంటి అన్ని మెడిసిన్స్ కూడా ఆరోగ్యంగా ఉంది. సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ అన్ని విధాలుగా బాగుంటుందని నమ్మకం ఏర్పడి పవర్ 9 హెర్బల్స్లో ఉన్నటువంటి మానవ సంబంధించినటువంటి లివర్ సంబంధించింది కానీ, కిడ్నీస్లో రాళ్ళు ఉన్నటువంటి దానికి కానీ, ఫైల్స్ కానీ, తర్వాత ఇది థైరాయిడ్ కానీ ఇటువంటి మంచి మెడిసిన్ తీసుకుపోయి చాలామంది మాకు కొంతమందికి ఇచ్చాను. వాళ్ళు కొంచెం బెటర్ అనిపించింది. అదేవిధంగా ఒంగోలు ఉన్న వారికి ఇది కిడ్నీస్లో రాళ్ళు ఉన్నట్టు దానికి వేస్తే 2 బాటిల్స్ వెళ్ళి లోపల 9 ml ఉన్నటువంటి సైజులు ఉన్నటువంటివి కూడా రాళ్ళు కరిగిపోయి చాలా విధంగా బెటర్ అనిపించింది. చాలా విధాలు అన్ని విధాలుగా ఈ పవర్ 9 హెర్బల్స్ అన్ని విధాలుగా చాలా మంచిగా అనిపించింది. స్నేహితులు కానీ చాలామంది ఇది వాడవలసిందిగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పవర్ 9 హెర్బల్స్ వారికి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఐఎమ్ సుధారాణి ఫ్రమ్ మచిలీపట్నం అండి. ఇది మా పిన్ని గారి పేరు జయలక్ష్మి, నడుపూరు, పెడన పక్కన అనమాట. మచిలీపట్నం దగ్గర పెడన ఉంటుంది, దాని అవతలే నడుపూరు. ఆవిడ ఒక 5 years నుంచి షుగర్ వల్ల బాధపడుతుందండి. ఈ 5 years నుంచి కూడా ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడుతూ మోకాళ్ళ నొప్పులకు వాడుతూ తను చాలా ఇబ్బంది పడటం జరిగింది. నేను అంటే ఇవి ఏం చెప్పినా వాళ్ళు నమ్మరు, పల్లెటూరు కదా, ఎవరు నమ్మరు అనమాట. ఇక నేను ఏమైనా సరే నువ్వు డబ్బులు ఇవ్వద్దు అని చెప్పి నేను తీసుకెళ్ళి బీ బెటర్ ప్లస్ మా పిన్ని గారికి ఇవ్వడం జరిగిందండి. ఇది పిన్ని గారికి ఇచ్చే ముందు టెస్ట్ చేయడం జరిగింది, బ్లడ్ టెస్ట్ చేయించాను. అది తినక ముందు 160 ఉంది, తిన్న తర్వాత 280 ఉందండి. అప్పుడు ఏం చేశాను, మా పిన్ని గారికి, పిన్ని నువ్వు మార్నింగ్ ఏమో ఇది వేసుకో, మీ ఇంగ్లీష్ మెడిసిన్ వేసుకో, రాత్రులు తిన్న తర్వాత మా మెడిసిన్ వేసుకో అని చెప్పి అలా సజెస్ట్ చేసి ఇవ్వడం జరిగిందండి. అది ఇచ్చిన తర్వాత మా పిన్ని గారికి మళ్ళీ 10 రోజులకి చెక్ చేయించాను.
అప్పుడు తిన్న తర్వాత 130కి వచ్చిందండి. తిన్న తర్వాత 180కి వచ్చింది. ఇది కావాలండి, ఈ ప్రూఫ్స్ మీకు నేను సార్ వాళ్ళకి అందజేస్తాను. మన యూట్యూబ్లో కూడా ఆయన టెస్ట్ రిపోర్ట్ కూడా పెట్టడం జరుగుతుందండి. ఎందుకంటే ఇది వాస్తవం కాబట్టి నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానండి. నెక్స్ట్ ఈ మంత్కి వచ్చి నేను చేసిన తర్వాత ఇక ఇంగ్లీష్ మెడిసిన్ ఆపేసామండి. 2 కోట్లు కూడా ఈ మెడిసిన్ పవర్ 9 బీ బెటర్ ప్లస్ మార్నింగ్ ఒకటి ఈవినింగ్ ఒకటి వేస్తున్నామండి. మధ్యలో బలానికి ఒక ట్యాబ్లెట్ మాత్రమే వేసుకుంటుంది. ఇంకా వేరే మెడిసిన్స్ ఏమీ వాడలేదు. మోకాళ్ళ నొప్పులకు మాత్రం మాది బోస్విల్లా క్రుక్మెన్ పవర్ 9లో ఉందండి. ఇది ఎక్సలెంట్ మెడిసిన్ అండి. అది దానికి ఎవరు కూడా పేరు పెట్టడానికి లేదు. అది దానికి కూడా మా పిన్ని గారే, ఆవిడతో కూడా నేను ఒక వీడియో చేసి నేను సార్ వాళ్ళకి పంపిస్తాను. ఎందుకంటే ఇది 10 మందికి కాదండి, 1,00,000 మందికి వెళ్ళాలి. దాని గురించే నేను నాకు ఎన్ని పనులున్నా కూడా ఈ పవర్ 9 దాంట్లోకి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయిన తర్వాత నా హెల్త్ బాగుంది, మా పిన్ని గారి హెల్త్ కూడా బాగుంది. 10 మందికి, ఎందుకంటే దీనిలో మనకి జెంట్స్ ప్రాబ్లమ్స్కి ఎన్ని ఫ్యామిలీలు కూలిపోతున్నాయో అవన్నిటిని కూడా మేము ఒక ఫ్యామిలీని నిలబెట్టాము. ఇంకా నాకు తెలిసిన ఫ్యామిలీస్ ఉన్నాయి. అవన్నీ కూడా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళకు కూడా మేము పవర్ 9 నుంచి కొన్ని మెడిసిన్స్ వాళ్ళకి అలాట్ చేసి ఏమక్కర్లేదు మంది హనీమూన్ ప్లస్ తర్వాత ఏబీసీ మినిట్ పౌడరు ఈ 2 కలిపిస్తే వాళ్ళకి నర వ్యవస్థ బాగుండి బలంగా ఉండి చక్కగా వాళ్ళకి ఫ్యామిలీలు హ్యాపీగా ఉంటాయని చెప్పి నా ఉద్దేశం అండి. పవర్ 9 హెర్బల్స్, థ్యాంక్ యూ పవర్ 9 హెర్బల్స్, థ్యాంక్ యూ సో మచ్ మేడం. గ్రేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలా కొంతమంది డాక్టర్స్ కూడా క్యాంపస్ పెట్టడం జరుగుతుంది మన ప్రొడక్ట్ గురించి. సో అలాగా అద్భుతమైనటువంటి ఉన్నాయి. అలాగే మాది ఆదోని పక్కన చిన్న విలేజ్ సార్, దొడ్డరిగేరి అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో నేను ఆర్ఎంపీ డాక్టర్గా వర్క్ చేస్తున్నాను సార్. నాకు ఈ ఆపర్చునిటీ వచ్చేసి మౌనేశాచార్య గారి ద్వారా వచ్చింది సార్. ఆయన ద్వారా మాకు ఉదయ్ గారు పరిచయం అయ్యారు. దాని ద్వారా మా ఇంటి గారు మాకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చారు సార్. సార్ ఏమనుకోకుంటే నేను విత్ మేడం గారి పర్మిషన్ తోటిగా ఒక ప్రోడక్ట్ గురించి నేను కొద్దిగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకున్నాను సార్, ఒక బ్రీఫ్గా. ఇదే సార్ బీ బెటర్ అనే ప్రోడక్ట్ గురించి సార్. బీ బెటర్ అనే ప్రోడక్ట్ వచ్చేసి షుగర్కి సంబంధించిన ప్రోడక్ట్ సార్. ఈ షుగర్ సంబంధించిన ప్రోడక్ట్ అందరూ మామూలుగా షుగర్ కంట్రోల్ అవుతుంది, నార్మల్ అవుతుంది అని చెప్పేసి చెప్తారు సార్ ఎక్కువ శాతం వచ్చేసి. కానీ మన ఇంగ్లీష్ మెడిసిన్ వాడడం వల్ల ఏమవుతుందంటే సార్, షుగర్ నార్మల్గా అవుతుంది కానీ మన బాడీలో జరిగే డ్యామేజెస్ ఏ ప్రోడక్ట్ కూడా కాపాడలేదు సార్. ఇంగ్లీష్ మెడిసిన్లో కానీ ఏ ప్రోడక్ట్ కూడా కాపాడలేదు సార్. కానీ ఒక ఆయుర్వేదిక్లో ఒక బీ బెటర్ అనే ప్రోడక్ట్ సార్, ఇది ఆల్ఫా బీటా 2 సెల్స్ని యాక్టివ్ చేస్తుంది సార్. దాంతో పాటు సార్ మన షుగర్ ఉన్న వాళ్ళకి ఒక 5 మంది మొగుళ్ళు ఉంటారు సార్. నా నాటు భాషలో చెప్పాను సార్, నేను ఏమనుకోదండి. ఆ 5 మంది మొగుళ్ళు ఎవరంటే సార్, రెటినోపతి సార్. రెటినో అంటే కంటికి సార్, కంటికి పతి అంటే మొగుడు, కంటికి మొగుడు లాగా సార్. అంటే రెటినో షుగర్ వ్యాధి వచ్చిన వాళ్ళకి కంటి చూపు మందగిస్తుంది, బ్లరింగ్ రావడము, విజిబిలిటీ తగ్గడము, ఇవన్నిటిని ఫస్ట్ స్టార్టింగ్ ప్రోడక్టే అది సార్. షుగర్ ఉన్న వాళ్ళలో ఫస్ట్ వచ్చే సిమ్టమే అది సార్. దాని తర్వాత వాళ్ళకి షుగర్ న్యూరోపతి సార్. షుగర్ న్యూరోపతి అంటే నర్వ్ సిస్టమ్ దెబ్బతినడము, కాళ్ళు జోములు రావడము, అరికాలు మంటలు రావడము, ఎక్కువసేపు నడవలేకపోవడము, నీరసం రావడము, ఇవన్నీ వస్తుంది సార్. దాన్ని న్యూరోపతి అంటారు. న్యూరోపతి అంటే నరాలకి మొగుడు అని సార్. ఓకే సార్. తర్వాత వచ్చేసి నెఫ్రోపతి సార్. నెఫ్రోపతి అంటే మన కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడం సార్. కిడ్నీ ఫంక్షన్ దెబ్బతినడము, కాళ్ళు చేతులు వాపులు రావడము, మనము ఎక్కువసేపు ఇది కూర్చున్న కాళ్ళు వాపులు రావడము, నెఫ్రాన్స్ దెబ్బతినడము, ఏదైనా ఎక్కువ ఫుడ్ తిన్నా కానీ డైజెషన్ అవ్వకపోవడము, ఇవన్నీ నెఫ్రాన్స్ వల్ల వస్తుంది సార్ మనకి. తర్వాత ఆర్థియోపతి సార్. షుగర్ ఆర్థియోపతి అంటే షుగర్ ఆర్థియోపతి వల్ల ఏమి వస్తుందంటే సార్, మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బ్లడ్ డెవలప్మెంట్ తగ్గిపోతుంది సార్. అందరికి ఇక్కడ ఉంటే వాళ్ళకి మేడం గారికి ఐడియా ఉంటుంది సార్. ఎందుకంటే సార్ బ్లడ్లోన మన బాడీలోన బ్లడ్ ఎక్కడి నుంచి డెవలప్ అవుతుందంటే సార్, బోన్ న్యారో నుంచి డెవలప్ అవుతుంది.
ఈ షుగర్ ఉన్న వాళ్ళలో షుగర్ అతిపతి వచ్చిన వాళ్ళకి బోన్ నేరలోంచి బ్లడ్ డెవలప్మెంట్ అనేది తగ్గిపోతుంది సార్. బ్లడ్ డెవలప్మెంట్ తగ్గిపోయి బోన్ డెన్సిటీ తగ్గుతుంది, బోన్ ఎముకల డొల్లవారిపోవడము ఈ విధంగా జరిగేసి చిన్న వయసులో వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు రావడము, అంటే 30-40 అయిన వాళ్ళకి ఈ షుగర్ రాని వాళ్ళకి వీళ్ళకి తేడా వ్యత్యాసం చూస్తే చాలా హెవీ డ్యామేజ్ ఉంటుంది సార్. లాస్ట్ వచ్చేసి షుగర్ కార్డియోపతి సార్, హార్ట్ వాల్స్ దెబ్బతినడము, తర్వాత ఈ కెన్ గో టు బెడ్. వీటన్నిటిని కాపాడడానికి మన దగ్గర ఒక సంజీవిని సార్ మన ఎండి గారు ఇచ్చారు సార్, తిరుపతిరావు సార్. సార్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే సార్ ఈ ప్రోడక్ట్ మనకి మన అవయవాల్ని కాపాడేదే కాకుండా సార్ మన బాడీలో షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది, ఏ ఒక్క అవయవం కూడా డ్యామేజ్ కానట్టు కాపాడుతుంది సార్. అది 100% యాక్చువల్ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుపతిరావు సార్ గారికి, ఉదయ్ కిరణ్ గారికి, వన్స్ అగైన్ మోహనేశ్ ఆచార్య గారికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో మంచి ప్రొడక్ట్ గురించి ఈరోజు మనం చెప్పుకున్నాం.